ప్రపంచంలో ఒక అబ్బాయి లైఫ్లో ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఏంటో తెలుసా? ఒకటి, ఫైండింగ్ పర్ఫెక్ట్ జాబ్. రెండు, ఫైండింగ్ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. ఏమన్నా ఈసారి కూడా దొబ్బిందా? అందుకే ఏదైనా బిజినెస్ పెట్టుకో. సో మ్యాటర్ ఏంటంటే బాబాయ్, పెళ్ళం, జాబ్, ఈ రెండు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోకపోతే కనుక ఆఖరికి టీ స్టాల్ కూడా ఉచిత సలహాలు ఇస్తాడు. అది కంక్లూషన్. నేను కావాలంటే ఏదైనా హెల్ప్ చేస్తా. ఇది బోనస్. ఈ పిల్ల బాబాయ్ కుచ్చి కుచ్చి చూస్తుంది. ఏ నువ్వు నువ్వు ఓయ్ హలో, ఎవరు నువ్వు? నువ్వు నేను సీనియర్, నేను ఆకాశవాణి. ఆకాశవాణా? అయ్యో సీనియర్, మీరు రాజు కదా, గెత్ సీనియర్ కాలేజ్లో. రాజువా? రాజు ఏంటి? పృథ్వీ రాజ్. పెద్ద హల్వా రాజ్. ఏంటి అంటున్నావు? అదే సీనియర్, కాలేజ్లో నన్ను ఒకడు ఏడ్పించాడని చెప్పి వన్ జుట్టు పట్టుకొని ఇలా ఎల్బోతో వన్ బ్యాక్ మీద కొట్టి వన్ జుట్టు పట్టుకొని తిప్పి తిప్పి అని ఇలా తన్నారు, గుర్తుందా? అయ్యో సీనియర్, ఏం కాలేదు కదా? ఈ పిల్ల ఫుట్బాల్ ప్లేయర్ అనుకుంటా బాబాయ్. సారీ సీనియర్. ఓకే రాజ్, ఎంతో సీనియర్ ఇక్కడ. ఏం కాదులే. సరే కానీ ఆ రోజు ఎవరిని కొట్టాను తెలుసా? ఏమో, నాకేం తెలుసు వాడు. చూసారా బాబాయ్, ఈ అమ్మాయిలు దెబ్బలు తిన్నాడు గుర్తులేడు కానీ డబ్బులు వేసుకుంటే మాత్రం గుర్తున్నాడు. మంచిది. మిమ్మల్ని ఆఫీస్లో చూశాను. నీకు కూడా జాబ్ వచ్చిందా? అంటే జాబ్ కాదు, ఫైనల్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ చేస్తున్నాం. మంచిదమ్మా. జాబ్ పోయిందా? నీ టీ నువ్వు పెట్టుకో. అయినా మీకు జాబ్ ఎందుకు టైం రావట్లేదు? బాలేక పక్కగా. అరే ఆగండి సీనియర్, నేను వస్తున్నా. సీనియర్ నాతో మాట్లాడండి. ఎందుకు జాబ్ రావట్లేదు? ఎక్కడ ప్రాబ్లం ఉంది తెలుసుకుంటేనే కదా. ఆగండి సీనియర్. నువ్వేం చేస్తావు అయినా? ఏం చేస్తానా? బగ్ ఎక్కడ ఉందో తెలుసుకొని దాన్ని డీబగ్ చేసేద్దాం. సీనియర్ అబ్బాయి, ఏం భాష? మీకేనా ఐడియా ఉందా? సీనియర్ అయినా నీకు ఇప్పుడు ఏం కావాలి? వెయిట్. నీకు జాబ్ వచ్చేలాగా నేను చేస్తాను. ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్. ఓ, నేను క్లాస్కి పోయిందే లేదు. తెలుసు సీనియర్, అందుకే కదా మిమ్మల్ని గెత్ సీనియర్ అనేది. ఎప్పుడు స్టార్ట్ చేద్దాం? ఇదిగో నెంబర్ ఇస్తే టెక్స్ట్ చేసేస్తా. దీని ఉత్సాహం చూస్తే ఏదో తేడా ఉంది బాబాయ్. నెంబరే కదా? ఓకే సీనియర్. మంచిదమ్మా. సీనియర్, మీరు చాలా హ్యాండ్సమ్గా ఉండేవాళ్ళు తెలుసా? అప్పట్లో మీకు మంచి ఫాలోయింగ్ ఉండేది. అంటే ఇప్పుడు లేనా? ఓయ్ నిన్నే. నేను వచ్చా కదా, మళ్ళీ మిమ్మల్ని ముందులా మార్చేస్తా. బాగా చెప్పు. ఎందుకంటే ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్. మంచిదమ్మా, ఉంటా. బాయ్ సీనియర్. బాబాయ్, లైఫ్లో ఏం జరుగుతుందో ఎంత క్లారిటీ కూడా లేదు. సో ఇవన్నీ చదువుకుంటే అయిపోతుంది. ఓకే, ఇవి మళ్ళీ ప్రాక్టీస్ చేసుకోండి. సో దిస్ ఈజ్ హౌ లూప్ వర్క్స్. నేను ఇప్పుడే వస్తాను. పార్క్లో స్మోకింగ్ చేయకూడదు. ఏ స్మోక్ ఎందుకు చేస్తా?
సీనియర్ ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్ సబ్జెక్ట్ మళ్ళీ మొదలు ఏదైనా సరే. మంచిదమ్మా. సరే మీరు ఆ పక్కెళ్ళి చేయండి, ఎవరైనా వస్తే నేను చెప్తాను, ఓకేనా? ఆ? చెప్తున్నా కదా సీనియర్, వెళ్ళండి వెళ్ళండి. నా దగ్గర సిగరెట్సే లేవు. కిన్సే కదా. ఆ? దీనమ్మ సిగరెట్ ఫ్యాక్టరీ పెట్టేసింది. చూడడానికి చక్కగా ఉన్నావు, నీకెందుకు ఇవన్నీ? ఓ చేయకండి సీనియర్, తెచ్చిందే మీకోసం. ఆ? నా కోసమా? మరి చిచి నాకు ఆ స్మెల్లే పడదు. ఎందుకు? సీనియర్ మీ గురించి నాకు తెలుసు కదా సీనియర్, గెత్తు సీనియర్ మీరు. వెళ్ళండి సీనియర్, ఓకే. చెప్తున్నా కదా. హ్యాబిట్ ఓకే ఆ? కానీ ఎడిక్షన్ మాత్రం వద్దు, సరేనా? మంచిది కాదు సీనియర్. బాబాయ్, ఒక చదువుకున్న కుర్రోడు సిగరెట్ అలవాటు చేసుకున్నాడంటే ఏదో స్టైల్ అనో బిల్డప్ అనో ట్రెండ్ అనో కాదు. లైఫ్లో ఉండే పిచ్చి పిచ్చి టెన్షన్స్ని, అనవసరమైన బర్డెన్స్ని మర్చిపోవడానికి ఒక దమ్ము కొట్టి మర్చిపోతాము. ఈ మూమెంట్లో నాకు దీంతో పనే లేదు. హ. నాకే కాదు బాబాయ్, అలాంటి మనిషి మీ లైఫ్లో ఉంటే మీకు అవసరం లేదు. ఇదిగో టెన్షన్స్ ఏ లేవు, ఇప్పుడు స్టార్ట్ చేద్దామా? పెట్టుకొని మళ్ళీ అవసరమే లేదు. ఏంటి? సరే 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 సరే. లూప్స్ ఆర్ ఓయ్ ఏంటి? ఏమైంది? అడుగుతానా కదా. సీనియర్, లైఫ్లో మనకి ఎన్ని టెన్షన్స్ ఉన్నా అన్నీ అనుకున్న టైంకే జరుగుతాయి, ఓకేనా? అలా జరగలేదంటే ఇంకా ఏదో గొప్పగా జరుగుతున్నట్టు. అంటే నాకు చెప్పే అంత సీన్ షూ 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 లేదు. షూ షూ షూ. ఆకాశవాణి క్లాస్ టాపర్, సబ్జెక్ట్ ఏదైనా సరే ఎవ్వు క్యాకే. సీనియర్ ఏంటి ఏంటి ఏం వెతుకుతున్నావు? ఎక్కడ? సీనియర్ ఫస్ట్ టైం మీరు నా డైలాగ్ కొట్టారు. ఇదే లాస్ట్ టైం. ఇదే లాస్ట్, ఇంకా లేదు. హిహి. ఓయ్ ఓయ్ సరే కానీ స్టార్ట్ చేద్దామా? సో మీరు ఫస్ట్ ఇది స్టార్ట్ చేశారు కదా, ఎలాగో ఇది చదివేసేయండి, అయిపోతుంది. నీవే ఎటు కదిలిన నీవే నన్ను. సరే నిద్ర వస్తుంది, పడుకుంటా. అసలుకి రేపు ఎంట్రీ కూడా ఉంది. ఏంట్రై టార్చర్? ఏంటి ఇది కాల్ చేస్తుంది? హలో? సీనియర్ మీరు ఏమైనా తలుచుకున్నారా? సీసీటీవీ మోహన్ బాబా ఇది? లేదే. అవునా? మరి నాకేంటి ఏదో సిగ్నల్స్ అందాయే. ఓయ్ ఇది నటించావా ఏంటి? అంటే తలుచుకున్నారు కదా, చూసా ఎలా కనిపెట్టేశాను. సీనియర్ ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్, సబ్జెక్ట్ ఏదైనా సరే. ఆపు, ఏం తలుచుకోవట్లేదు కానీ దీనికి చాలా తెలివితేటలున్నాయి బాబాయ్. సీనియర్ కాకంపుల్ స్టోరీస్ టాకకండి. ఏం లేదు, తిన్నావా లేదా అని. టైం ఎంత సీనియర్? 12 దాటింది. ఇంత రాత్రులు తినడానికి నేనేమన్నా లారెన్స్ సినిమాలో దయ్యానా? జస్ట్ ఊరికే అట్లా ఏదో. అట్లేదో చెప్పండి. అమ్మా తల్లి,
కరెంటు పోయింది. స్లీప్ రాకపోతే ఇవాళ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన టాపిక్స్ అన్నీ అలా రివైజ్ చేసుకుంటున్నా. అయ్యో సారీ సీనియర్. అయినా గెత్తు సీనియర్ మీరు. బీటెక్కే క్లాస్ రాకుండా పాస్ అయిపోయారు. రేపు ఇంటర్వ్యూ ఒక లెక్క మీకు. కదా ఎక్కువ ఆలోచించకుండా పడుకోండి. మార్నింగ్ 7 o'clockకి నేను పెట్టిన లొకేషన్కి వచ్చేసేయండి. 9కి ఇంటర్వ్యూ ఉంది. అందుకే 7కి చెప్పా. సర్లే, ఇంకేమైనా చెప్పాలా? ఏం లేదు. ఇంకేంటి? మళ్ళీ తలుచుకోరు కదా? లేదు లేదు, నిజంగా నిజంగా. చెప్పండి సీనియర్ ఏదో ఒకటి. పడుకో. సరే సరే ఉంటాను, బాయ్. అమ్మా. ఇది నిజంగా పెట్టలేదు కదా. బాబాయ్, ఈ పిల్లతో మాట్లాడితే పిచ్చిలొప్పొద్దు కానీ మాట్లాడితే మాత్రం మనశ్శాంతిగా ఉంటుంది. ఎంతైనా ఈ పిల్లతో మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయిలే. ఇదేంటి మళ్ళీ చేస్తుంది? హలో, మళ్ళీ తలుచుకున్నారా సీనియర్? ఫోన్ పడుగా. కానీ నస్ కూడా బాబాయ్. సర్లే, రేపు పొద్దున మాట్లాడుకుందాం. గుడ్ నైట్. ప్రసాదం బాగుందా? సూపర్ ఉంది సీనియర్. ఆ? ఇదిగో, ఇది కూడా తిని తగలడు. అయ్యో సీనియర్ మీరు తినండి. నాకొద్దు, నువ్వు తిను. అరే నాకు వద్దుంటున్నా కదా. అరే ఇవన్నీ నేను తిన్ను, నాకు నచ్చవు. నువ్వు తిను. పర్లేదు సీనియర్ ఏ? తీసుకోండి. అయ్యో సీనియర్ నేను వెళ్ళి తీసుకురానా? వదిలేసే, నేను తిన్నానా కదా. అలా కాదు సీనియర్, వినండి. వెయిట్, మీకు వద్దైతే నేను తింటాను. అదేదో నీకే తెచ్చుకోవచ్చుగా. అయ్యో సీనియర్, నాకు తెస్తాను మీకు తెస్తాను. నాకు ఎలాగో ఒకటి సరిపోదు కదా. ఎలాగో మీరు నాకే ఇస్తారు కదా, సో రెండు తినచ్చు కదా. ఏదో తెలివితేటలు. హ? వెనక్కి వచ్చిందేంటి? ఏమైంది మళ్ళీ? అంటే సీనియర్ నా ఫేస్ బాగా నోటెడ్. ఆహా. సో మీరు కొంచెం వెళ్ళి మ్మ్. గెత్తు సీనియర్. చాలు చాలు, దేవుడితో కూడా రైడింగ్ చేపిస్తున్నావు. కలికాలం. కర్మరా బాబు. హాయ్ డ్యూడ్స్, బాగున్నారా? ఆకాశవాణి ఇక్కడ, క్లాస్ టాపర్. నాలాంటి అమ్మాయి లైఫ్లో ఉండే మోస్ట్ కాంప్లికేటెడ్ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఒకటి హ్యాపీ లైఫ్, ఇంకోటి మంచి బాయ్ ఫ్రెండ్. మెక్కు. థ్యాంక్ యూ సీనియర్. థ్యాంక్ యూ జూనియర్. సో ఆల్రెడీ నాది హ్యాపీ లైఫ్, రెండోది మంచి బాయ్ ఫ్రెండ్ కూడా దొరికేసినట్టే. అంటే నేను ఫ్రెషర్గా ఉన్నప్పుడే ఫ్లాట్ అయిపోయాను. చాలా మంచోడు. మరి మంచోని బాగా చూసుకోవాలి కదా. ఇదిగో, నాకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. అసలు ఎందుకు రమ్మన్నా? మీ టెన్షన్ పోగొట్టడానికి. నాకు టెన్షన్ ఉందని నేను చెప్పానా? అయ్యో సీనియర్, ఆకాశవాణి ఇక్కడ, క్లాస్ టాపర్. మీకు టెన్షన్ ఉందో లేదో నాకు తెలీదా? లేదు. చా వేస్ట్. బయలుదేరండి ఇంటర్వ్యూకి. ఆల్ ది బెస్ట్. ఆ? అంతేనా? మీరు టెన్షన్లో లేరు కదా సీనియర్. అంటే కొద్దిగా ఉంది. ఓ మ్? అందుకే రమ్మంది. చెప్పు. చెప్పు. ఓయ్ ఓయ్. ఆకాశవాణి. చెప్పండి చెప్పండి చెప్పండి, కప్పులు ఇచ్చేయండి. ఆపేసావు కదా, మంచిది. ఏం సీనియర్, నా పేరు పిలవడానికి బాగోదా? అస్సలు బాగోదు. సీనియర్ సీనియర్ అని మీ చుట్టూ తిరుగుతావు కదా, అలుసు. ఆకాశవాణి. ఇంకొకసారి. ఆకాశవాణి. ఎంత బాగా పిలిచారు. సాటిస్ఫైడా? ఫుల్గా. ఊరికి వెలిగేది. డూడ్, మీకు చెప్తున్నాను, అలగడం అనేది అమ్మాయిలకు ఉండే ఫండమెంటల్ రైట్. దాన్ని ఛాలెంజ్ చేసే హక్కు ఈ భూమి మీద ఆక్సిజన్ పీల్చే ఏ లివింగ్ ఆర్గానిజంకి లేదు.
నేనెందుకు సీనియర్ మీ మీద అలుగుతాను? అబ్బచ్చా, నాకు మీ మీద కోపాలు ద్వేషాలు అస్సలు రావు. ఆ? ఎందుకంటే ఎందుకు? మీరు గెత్తు సీనియర్ కాబట్టి. మంచిది జూనియర్. ఫస్ట్ టైం వింటున్నా. ఏంటి నేను జూనియర్ అన్నవా? మ్మ్హ్మ్. మీ హార్ట్ ఫెల్ట్ స్మైల్ ఇప్పటివరకు చూసిందంతా ఫేక్ స్మైల్. ఇది నిజమైంది. ఇదే మెయింటైన్ చేస్తూ ఇంటర్వ్యూకి వెళ్ళండి. మీకు జాబ్ ఎవరెవరో నేను చూస్తా. సరే సరే. సరే, టైం అవుతుంది, మీరు వెళ్ళండి. ఆల్ ది బెస్ట్. సరే మరి ఇంటర్వ్యూకి కలుస్తానా? తినండి సీనియర్. రేపు ఇంటర్వ్యూ ఏమవుతుందో తెలీదు. లైఫ్ ఒక పానీపూరి లాంటిది. ఇలా లటుక్కుని మింగేసేయాలి. పానీపూరికి లైఫ్కి లింక్ ఏంటి? అంటే అయ్యో, నాకు కూడా తెలియదు సీనియర్. ఏంటి ఆ నవ్వేంటి? ఎవరు తెచ్చి పడేసినట్టు? నువ్వే తెచ్చి పడేసావు. ఆకాశవాణి ఇక్కడ. క్లాస్ స్టాప్. తీసుకోండి. వద్దు. ఓవర్ చేయకండి సీనియర్. తీసుకోండి. నాకు వద్దనన్నా. తీసుకోండి. చెప్తాం కదా. అయ్యా, ఏమైంది సీనియర్? ఇంటికి దొబ్బింది, జాబ్ పోయింది. హ్యాపీనా? అవునా? అయ్యో, అయినా అది మీకు చాలా తక్కువ సీనియర్. మీరు గెత్తు సీనియర్. నీ గెత్తు సీనియర్ తీసి మింగండి. నీ హెల్ప్, నీ నస, నీ పిల్ల చట్లు నాకొద్దు. అయ్యో, అలా అనకండి సీనియర్. మో టైం వేస్ట్. నీకంటే నయగరా ఫాల్స్ అంత టైం ఉంది, కానీ నాకు లేదు. నాకు తెలుసు సీనియర్. ఏం తెలుసు నీకు నా గురించి? నీకేం తెలీదు.
అప్పుడప్పుడు కాలేజ్లో కాలర్ ఎగరేసి తిరిగి పృథ్వీ కాదు వీడు. వాడు వేరు వీడు వేరు, నీకు అర్థం కాదు. అమ్మ తల్లి నీకు తన్నాం, ఈ ఐస్ క్రీమ్ తినేసి పోయి పడుకో. సీనియర్ ఓ సీనియర్ అవునా? అయ్యో సీనియర్. హే ఏంటి డ్యూడ్ మీ ప్రాబ్లం? మీ కోపాలు వచ్చినా కష్టం వచ్చినా అన్నీ మాలాంటి వాళ్ళ మీదేనా? హ్మ్. హ. మేము ఇంత ఇంపార్టెంట్ కదా మీకు? హ్మ్. సీనియర్ 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 సారీ సీనియర్, నేను నిజంగా చాలా ట్రై చేశాను సీనియర్. అయినా నువ్వు చెప్తున్నావు ఏంటి? నేను కదా చెప్పాలి. అనవసరంగా నీ మీద పడ్డాను. అంటే ఏంటి, మీ కోపం వస్తే నన్ను తిట్టరా సీనియర్? అంటే నేను తిట్టడానికి కూడా పనికిరానా సీనియర్? తిక్కపట్టిందా? మరి ఇష్టమున్న వాళ్ళ మీదే కదా కోపం చూపిస్తాం. అంటే నేనంటే ఇష్టం లేదా? నిన్న జరిగిన దానికి మీనింగ్ అదే కదా. అంటే ఏంటి, ఇష్టం లేదా సీనియర్? క్యూట్ జూనియర్ నువ్వు. నేను నీ మీద కోపం చూపించానంటే నువ్వు అంటే ఇష్టమనే కదా. కదా ఏమైనా రాజక్కడ అవుట్ స్టాండింగ్ స్టూడెంట్. ఎక్కడున్నావు? ఎక్కడికి రమ్మంటారు సీనియర్? ఎక్కడికి వస్తావు? ఎక్కడికి రమ్మంటారు? ఏంటి సీనియర్, నేను తలుచుకోగానే కాల్ చేశారు? నాకేమైనా ట్రాకింగ్ డివైస్ పెట్టారా? అలా ఏం లేదు, ఊరికే చేశా. మరేంటి సీనియర్ ఈ టైంలో కాల్ చేశారు? తిన్నానా లేదా అన్నా? కాదు, నేను ఇక్కడ చెప్పాలి. అవునా, ఏంటది? ఇప్పుడు కాదు, రేపు మీట్ అవుదాం. సరే 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 ఉండనా? ఉండండి. ఎక్కడికి పోతారు? పడుకో, లేట్ అవుతుంది కదా. పచ్చుంటలేండి సీనియర్. అంతేనా? అంతే. నేను మీకు చెప్పాలి సీనియర్. అవునా, ఏంటది? ఏంటి డ్యూడ్, మీ అబ్బాయిలకేనా సస్పెన్స్ పెట్టడం తెలిసేది? మా అమ్మాయిలకి తెలియదు అనుకుంటున్నారా? అసలు సస్పెన్స్కి అమ్మాయిలకున్న బాండింగ్ ఏంటో మీకు తెలుసా? వేస్ట్, చెప్పినా వేస్ట్. అబచ్చా, నేను రేపే చెప్తా. ఓ సరే జూనియర్, బాయ్ సీనియర్. బాయ్. సీనియర్ ఏంటి సీనియర్, ఇంకా పడుకోలేదా? నా గురించి ఆలోచిస్తున్నారా? హే డ్యూడ్, ఏంటి డ్యూడ్ ఈ ఫీలింగ్? మీకు ఇలానే ఉంటుందా? అసలు రాత్రి నిద్ర పడుతుందా? నేను అసలు ఎప్పుడూ బాధపడిందే లేదు, అసలు ఏడ్చిందే లేదు. కాన్స్టాంట్గా హ్యాపీగా ఉండేదాన్ని. అలాంటి నాకు ఇంత హ్యాపీనెస్ ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేదు. అతను నాతో ఉంటే ఫర్ ఎవర్ హ్యాపీనెస్, లాంగ్ లాస్టింగ్ స్మైల్స్. సరే మీరు పడుకోండి. మీరు ఇలానే ఉంటే నేను వాగుతూనే ఉంటాను. ఎందుకంటే ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్. గుడ్ నైట్. ఇదిగో ఆర్డర్ చేయి. నాకు అసలు ఫుడ్ ఆర్డర్ చేయడమే రాదు సీనియర్. ఇక్కడ బిర్యానీ బాగుంటుంది. ఇవాళ శనివారం, వెంకీ విన్నాడంటే ఫీల్ అవుతాడు. ముందు లెంపలేసుకోండి. పోనీ వెజ్ పలావ్, నాకు బీన్స్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. వెజ్ ఫ్రైడ్ రైస్, యాక్, మంచూరియా, చీ, 65, ఆయిల్ రోటీ, తిన్నట్టే ఉండదు. బటర్ నాన్, లంచ్ టైం కదా, బర్గర్, అంటే వెజ్ లో వేస్ట్. శాండ్విచ్, ఇదేమైనా బ్రేక్ఫాస్టా? పిజ్జా, ఎక్కువైపోతుందేమో. పోనీ ఐస్ క్రీమ్, కోల్డ్ వస్తుంది సీనియర్. పోనీ నా తలకే తినవే. ఆల్రెడీ అదే పనిలో ఉన్నా సీనియర్. అమ్మ తల్లి నీకు వద్దన్ను, ఏదో ఒకటి ఆర్డర్ చేయి. సీనియర్ నాకు అసలు ఫుడ్ ఆర్డర్ చేయడమే రాదు సీనియర్. ఆకాశవాణి క్లాస్ టాపర్ కదా, ఫుడ్ ఆర్డర్ చేయడం రాదా? రాదు. ఎందుకో తెలుసుకోవచ్చా? కాలేమో దూరిందా? ఏంటి ఆరక్షణ? అది 2004. నేను ఎల్కేజీ పాస్ అయిన సంతోషంలో మా అమ్మ నాన్న ఒక పెద్ద పార్టీ ప్లాన్ చేశారు. పాస్కే
సీనియర్ ఆకాశవాణి ఇక్కడ. అమ్మ తల్లి నువ్వు కంటిన్యూ చేయి. ఓడి ఫ్లాష్బ్యాక్కి మళ్ళీ బ్రేకులు కూడా. ఆ పార్టీలో నన్ను ఎంతగానో ఇష్టపడే బండబంటి వాళ్ళ ఫ్యామిలీ మీలానే నన్ను ఫుడ్ ఆర్డర్ చేయమని అడిగారు. వాళ్ళకి ఫుడ్ ఆర్డర్ చేయడం రాదా? అవును, మీకెలా తెలుసు? కంటిన్యూ కంటిన్యూ. అప్పుడు నేను ఆర్డర్ చేసిన ఫుడ్ తిని తిని ఫ్యామిలీ మొత్తం ఫుడ్ పాయిజన్ అయి చచ్చిపోయారు. ఏంటి? నేను ఆర్డర్ చేసిన ఫుడ్ మాత్రమే అలా అయింది. పార్టీలో మిగిలిన వాళ్ళకి ఏం అవ్వలేదు. తమర టేస్ట్ అలాంటిది. సీనియర్ జోక్ చేయకండి, ట్రాజడీ అది. ఏదోట్లే, నీకు నాకు నేనే ఆర్డర్ చేస్తాలే. థ్యాంక్ యూ సీనియర్. థ్యాంక్ యూ జూనియర్. దేనికి సీనియర్? తినక్క ముందే ఫ్లాష్ బ్యాక్ చెప్పినాను. గెత్తు సీనియర్ మీరు. ఫుడ్ పాయిజన్ అయితే మాత్రం ఏమవుతుంది? ఏం కాదు కానీ నువ్వేదో చెప్పాలన్నా. ఆ, మీరు ఏదో చెప్పాలన్నారు. ముందు నువ్వు చెప్పు. సీనియర్ ఐ థింక్ ఐమ్ ఇన్ లవ్. అంటే కొద్దిగా గ్యాప్, సిగ్గుపడ్డాలు లాంటివి ఏమీ. చెప్పేది వినండి సీనియర్. చాలా మంచి అబ్బాయి, ఏ రోజు మిస్బిహేవ్ చేసింది లేదు. కొంచెం కోపం చిరాకు ఎక్కువేలే, అయినా భరించేస్తాలే. అబ్బో అబ్బో మంచిదమ్మా. 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 నేను తనకు నచ్చుతానా సీనియర్? డౌటే. ఏంటి? డౌట్ లేదు అంటున్నా. అయితే ప్రపోజ్ చేసేయమంటారా? ఇప్పుడేనా? అంటే రిజెక్ట్ చేయడని నమ్మకం అయితే ఉంది. సరే సీనియర్ Why are you here? సింధు. 1 week బెంగళూరు వెళ్ళాలన్నావు, ఇదేనా ఇంటర్వ్యూ? అది అది కాదు సింధు. జస్ట్ స్టాప్ ఇట్, ఓకే? తినమ్మా. ఎవరి అమ్మాయి? గర్ల్ ఫ్రెండా? అరే జస్ట్ ఫ్రెండ్ అబ్బా. హలో, వాట్? నేను తన కజిన్ని. ఎగ్జామ్ రాయడానికి వచ్చాను. జస్ట్ మీట్ అయ్యానంతే. ఓ షిట్, పర్లేదు. ఐమ్ రియలీ సారీ యార్, ప్లీజ్ రాజ్, ఐమ్ రియలీ సారీ. అయిపోయింది. సింధు కదా, చాలా చెప్పాడు మీ గురించి. అంటే సడన్గా వచ్చేసరికి షాక్లో ఉన్నాను. నీ పేరు? ఆకాశవాణి. ఐ రిగ్రెట్ మై సెల్ఫ్, ప్లీజ్ ఫర్గివ్ మీ. నేను మిమ్మల్ని అడగాలి. ఏమన్నారు? ఏం లేదు. ముందే చెప్పాలి కదా. మ్యాటర్ చూస్తే రోడ్ సరే, యు గైస్ క్యారీ ఆన్. లేదు నాకు బస్ టైం అవుతుంది, నేను వెళ్ళాలి. యా షూర్, డ్రాప్ చేయి వెళ్ళి. లేదు అంటే నైస్ టు మీట్ యూ. వీళ్ళు డ్రాప్ చేసిరా. అక్కర్లేదు, నేను వెళ్తాను. వెళ్తాను, వెళ్ళొస్తాను.
రాజ్ ఐమ్ రియలీ సారీ. అలా ఏం లేదు. రియలీ సారీ. పర్లేదు సింధు. పర్లేదేంటి, నువ్వు హట్ అయ్యావా? అలా అనలేదు నేను. మరేమన్నా? అంటే అది ఊరికేలే, జోక్ చేసా. ఏమైనా తిన్నావా? ఏం లేదు, తినలే. అంటే ఏం తినకుండానే పిల్లల్ని పంపిస్తావా? అంటే తను ఏదో వర్క్ ఉన్నదన్నది. ఏంటో ఆర్డర్ చేయి. ఏం ఆర్డర్ చేయరు బాబు. హలో బాస్. నాలాంటి గర్ల్ ఫ్రెండ్ లైఫ్లో మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఏంటో తెలుసా? ఒకటి కెరియర్, ఇంకోటి కేరింగ్. ఆల్రెడీ నేను జాబ్లో సెటిల్ కాబట్టి కెరీర్లో పెద్ద డోకా లేదనుకో, కానీ కేరింగ్ ఉంది చూసావు, వినడానికి వినసొంపుగా ఉన్నా విజువల్గా వేరియస్ టైప్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ చెల్లేంట్రా బాబు, జిమ్కి వెళ్ళొచ్చు కదా ఈ పొద్దున్నే. జాగింగ్ అవసరమా? నువ్వు వెళ్ళు, నేను జాగింగ్ చేసుకుంటా. అరే ఇప్పుడు నేనేమన్నా? నీ ఫిట్నెస్ గురించే కదా ఇదంతా. మంచిదే. మరి నీ కేరింగ్ ఎక్కడా? పొద్దున్నే పార్క్లో ఒకరితే పోతుంది, కంపెనీ ఇద్దామని లేదా? ఇందులో అంత ఉందా? ఆయన అందుకే కదా వచ్చాను. కేరింగ్ హే పో, నాతో మాట్లాడుకో. సింధు ఆగు, సింధు 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 సింధు. ఈ కలర్ బాగుందా? బాగుంది. నాకు ఈ కలర్ నచ్చదని తెలుసు కదా. బాగుందా అని అడిగో, నచ్చుతుందా లేదా అని అడిగావా? అయినా కేరింగ్ ఎలానో లేదు, అడిగే క్వశ్చన్ అయినా క్లారిటీ ఉండాలిగా. అయినా నా షాపింగ్లో నీ కేరింగ్ ఏంటి? షాపింగ్కి పిలిచావు, నీ డెసిషన్ డిసైడ్ చేయడానికి రాలేదు, సెలెక్ట్ చేయడానికి వచ్చాను. ఇది కేరింగ్ కాదు, అండర్స్టాండింగ్. సింధు హెచ్చిపో మాట్లాడుకో. కేరింగ్ అంటే కేరింగ్. అరే సింధు ఆగు సింధు. హే, ఇది ఎలా ఉంది? బాగుంది. ఇది ఎలా ఉంది? బాగుంది. షాపింగ్ ఎందుకు వచ్చావు? బ్యాగులు మేయడానికి వచ్చావా? నేను సెలెక్ట్ చేయడానికి వచ్చా, ఈ డెసిషన్స్ డిసైడ్ చేయడానికి రాలే. సిల్లీగా మాట్లాడుకురా. తక్కువలో షాపింగ్ డిసైడ్లు, డెసిషన్లు నేను చూసుకుంటాలే. అమ్మ జిన్నమ్మ మాట మార్చేసింది. సరే వెళ్తాను, నువ్వు షాపింగ్ చేసుకో. బ్యాగ్లో వస్తాడు. మంచిది. దీన్ని ఎవరు చేసుకుంటా కానీ, ఓ నేనే కదా. ఏమైంది? అంటే ఇంటర్వ్యూ మళ్ళీ పోయిందా? ఇంకెప్పుడు సెటిల్ అవుతారు సార్ మీరు? సింధు చెప్పండి. నేను ముసలిదాన్ని అయిపోయి వాకింగ్ స్టిక్తో కుంటుకుంటూ నడుచుకుంటున్నప్పుడా? ఇంత మాట నింది. ఏమైందికి? నీకు 50 ఏళ్ళు వచ్చి కుంటుకుంటున్నా సరే నాకు నీ మీద ఉన్న ఫీలింగ్ మారదు. అప్పుడు కూడా నా కళ్ళు నేను ఇదే ఎక్సైట్మెంట్తో చూస్తుంటాయి. అర్థమైందా సింధు? గుర్తుపెట్టుకో. ఈ నిప్ప డైలాగ్ మాత్రం తక్కువ లేదు కదా. చచ్చిపో. సింధు సింధు ఆగు. ఏంటి కేరింగ్? ఏది? ఇందులో ఏం కేరింగ్ ఉంది? కమిట్మెంట్. నా కోసం వెయిట్ చేయడం ఫూలిష్నెస్. సెటిల్మెంట్ ఈస్ కమిట్మెంట్, అది కేరింగ్. ఇదేం కేరింగ్ రా బాబు. సింధు సింధు ఇది బాస్ నా వేరియస్ టైప్స్ ఆఫ్ కేరింగ్. కేరింగ్ అంటే బుగ్గలు గిల్లేసి గుండె కత్తేసుకుని బజ్జ పెట్టడం కాదు. కేరింగ్ అంటే ఒక కమిట్మెంట్, ఒక అండర్స్టాండింగ్, ఒక పైన ముద్దులు హగ్గులు కూడా వస్తాయి అనుకో. అది బాస్ మ్యాటర్. ఏంటి అలా ఉన్నావు? ఏం లేదు. మరి గర్ల్ ఫ్రెండ్ అంటే మాటలా? ఏం చెప్పు. నాకు చిన్న వర్క్ ఉంది, ఇప్పుడే చూసుకుని వస్తా. ఇప్పుడు ఏంటి బాస్, వెళ్ళి అడుక్కోవాలా? రెస్పెక్ట్ లేదు, వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన ఎక్కడికి పోతాడులే, నేనంటే పిచ్చివాడికి. వాడితో లైఫ్ పిచ్చ క్లారిటీ ఉంది.
హలో. సింధు ఎక్కడున్నావు? ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావుగా? లేదు, జోకా? రెస్పెక్ట్ లేకుండా వదిలేసి తప్పైంది. ఇప్పుడు సారీ చెప్తా అంటావు. చెప్పాలి సింధు, చెప్పాలి. హా? సారీ, నేను వెళ్ళిపోయి కాదు, అసలు నీ లైఫ్లోకి వచ్చే తప్పు చేశాను. సారీ సింధు, లెట్స్ బ్రేకప్. కళ. ఇది బాస్, గర్ల్ ఫ్రెండ్గా ఉంటే వచ్చే నైట్ మేర్స్. ఎప్పుడు ఇలా అవ్వకూడదని భయపడుతూ ఉంటాం. అలా అని ఓవర్ ప్రొటెక్టివ్గా ఉండలేం, వచ్చేదాన్ని ఆపలేం. రాజ్ నా హ్యాపీనెస్ కాదు, నేనే వాడి హ్యాపీనెస్. హ్యాపీనెస్ని ఎవరు వదులుకుంటారు బాస్? గుడ్ నైట్. ఏంటి అలా ఉన్నావు? సారీ ఉంటున్నావు. ఏం లేదు. ఏదో పెట్టుకున్నప్పుడే కదా మీ అబ్బాయిలు ఏం లేదు ఏం లేదు అనేది. చూసింది చాలు, చెప్పేసావు. ఏంటి ఆ ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలు. రాజ్ ఏమైంది? చైతి, ఏమైంది? ఏం లేదు. ఎవరేమైనా అన్నారా? లేదు. నువ్వు కొంచెం రిలాక్స్ అవ్వు. తాగడానికి ఏమైనా? ఎక్స్క్యూజ్ మీ. సింధు, ఇట్స్ ఓవర్. రాజ్ కరెక్ట్ కాదు సింధు. ఏది కరెక్ట్ కాదు? నాకు నువ్వు కరెక్ట్ కాదు. ఓ చాలా లేట్గా రియలైజ్ అయ్యాను. ఓ ఆపేద్దాం, ఆపేద్దాం, ఇక్కడితో ఆపేద్దాం. నీకు కావాల్సిన కేరింగ్ నేను. ఆపేసాం కదా, ఇంక ఎక్స్ప్లెనేషన్ ఎందుకు? సరే, నేను వెళ్తాను. ఒకటి చెప్పు, ఆ రోజు కెఫేలో ఉన్న అమ్మాయి నీ కజిన్ కాదు కదా? కాదు. తన్ని కరెక్టేనా? కరెక్టే. డోంట్ మిస్ హర్. ఏంటి బాస్ అలా చూస్తున్నారు? ఇంత మంచి గర్ల్ ఫ్రెండ్ మీకు దొరుకుతుందా? దొరికితే ఇలా వదిలేకండి, చాలా హర్టింగ్గా ఉంటుంది. హలో, ఎలా ఉన్నావు? బాగున్నావు? ఎందుకు ఎలా ఉన్నావు? లేదే. ఇలా ఎప్పుడు లేవు కదా నువ్వు. ఇలా ఉంటానని ఎప్పుడూ అనుకోలే.
అయినా తనకి నాకు మధ్య ఏం లేదు. జూనియర్ అని చెప్పి నన్ను మోసం చేయట్లేదు కదా సీనియర్. జూనియర్ సీనియర్స్ని క్వశ్చన్ వేయకూడదు, ఓకే? అబ్బా, అవును. నేను ఇలాగే అడిగి వెళ్ళిపోతే మీరు నా వెనకాల కూడా రారు కదా. అయినా నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు? ఓవర్ కాన్ఫిడెన్స్ వద్దు సీనియర్. అంటే వెళ్ళిపోతావా? ఓవర్ చేయకండి సీనియర్. ఇంకేం చేయాలి సీనియర్? నవ్వి వారం అవుతుంది, నవ్వించండి. ఆకాశవాణి, నిన్ను ఇంకెప్పుడు ఏడిపించను, ప్రామిస్. సీనియర్, వేరే లెవెల్ హైలో ఉన్నాను. ఇలాంటి హ్యాపీనెస్ ఎప్పుడూ రాలేదు. అవునా? గెత్ సీనియర్ మీరు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. అమ్మా, నేను ఇంటికి వచ్చేస్తా. సెలవులా? లేదు. మరేంటి? అంటే ఏంటి ఇప్పుడు? నేను ఇంటికి రాకూడదా? సరే ఎటైనా పోతానులే, ఫోన్ పెట్టి. ఏమైందమ్మా, నువ్వు బయలుదేరు. నాన్న, చెప్పమ్మా. నేను జాబ్ మానేస్తానన్న, ఇంట్లో ఉంటాను. సరే అమ్మా. సరే నాన్న. అమ్మా, నీకు నచ్చకుండా వదిలేసినావు అంటే సరే. ఎవరో ఏదో అన్నారని, ఎవరో ఏదో చేశారని వాళ్ళ కోసం నీ జాబ్ వదిలేయద్దు. నాన్న, ఏమైందిరా? నేను ఇంటికి రావట్లేదు నాన్న. కొంచెం ఆలోచించి డెసిషన్ తీసుకుంటాను. మంచిదిరా, జాగ్రత్త. సరే నాన్న. ఏం అర్థం కావట్లేదు బాస్. మనం ప్రేమించిన పర్సన్ మనం ఉండగానే ఇంకొకరి మీద ప్రేమ కలిగితే ఆ ఫీలింగ్ చాలా వర్స్ట్గా ఉంటుంది. అంటే నేను ఇన్కేపబులా? కేరింగ్ ఇవ్వట్లేదా? అండర్స్టాండ్ చేసుకోవట్లేదా? వాడే లైఫ్ అనుకున్నాను కదా, ఆ మాత్రం కమిట్మెంట్ కూడా లేదా నాకు? చాలా కష్టంగా ఉంది బాస్. హలో, హాయ్ సీనియర్, చెప్పండి. ఒకసారి మన స్పాట్కి రా. వచ్చేస్తున్నాం. ఏమైంది సీనియర్? మొన్న 3 ఇంటర్వ్యూకి వెళ్ళా కదా, అందులో 2 పోయాయి. అయ్యో, వెయిట్, ముడిట్లో 2 మూడోది పోయాయంటే వచ్చేసింది. ఇంకోటి. యే! నేను చెప్తా, క్లాస్ టాపర్. ఆకాశవాణి ఇక్కడ క్లాస్ టాపర్. ముందు నా ఫ్రెండ్స్కి చెప్పాలి, లేదు అమ్మకి, లేదు నాన్నకి చెప్పాలి, అరే ఫస్ట్ సింధుకి చెప్పాలి. ఐఎమ్ రియల్లీ సారీ. నేను మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? నేను మర్చిపోలేదు. నేను అడగలేదు. క్వశ్చన్ అదే కదా. మీరు నన్ను నిజంగానే ప్రేమిస్తున్నారా? అయినా అప్పుడు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఈ విషయం షేర్ చేసుకున్నా నీతో. హే డూడ్, ఈయన నన్ను మోసం చేస్తున్నాడా లేక ఆయనే మోసం చేసుకుంటున్నాడా? మీరు నాకన్నా ముందు ఎవరికి చెప్పారు? ఎవరికి లేదు. నిజంగా? నా రూమ్మేట్కి చెప్పాను. సీనియర్, మనకి హ్యాపీనెస్ వస్తే కంట్రోల్ చేసుకోలేము. పక్కన ఎవరు అవైలబుల్లో ఉంటే వాళ్ళకి చెప్పేస్తాం. అంటే మీరు రోజు రూమ్ షేర్ చేసుకునే రూమ్మేట్ అతను, మీకు టీ పెట్టి ఇచ్చే టీ స్టాల్ అబ్బాయి, మీకు జాబ్ ప్రిపేర్ చేయించిన జూనియర్ అమ్మాయి, వీళ్ళకి తెలియడం నార్మల్. మీరు చెప్పారు చూసారా, ఫ్రెండ్స్, అమ్మ, నాన్న, సింధు, అది మీ ప్రియారిటీ. మేమున్నామే. మీరు ఇప్పటికీ ఈ విషయం షేర్ చేసిన బ్యాచ్, ద పీపుల్ హూ అండర్స్టాండ్స్ యూ, సింప్లీ వెల్ విషర్స్. మీరు చెప్పిన బ్యాచ్ ఉంది, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు. మాతో మీకు గొడవలు రావు, హర్ట్ అవ్వడాలు, అలగడాలు ఇవేముండవు. బట్ ఆ ప్రేమించే బ్యాచ్ ఉన్నారే, చిరాకు, కోపాలు, అలకలు, అడుక్కోడాలు, ప్రేమించిన వాళ్ళతోనే ఇబ్బందులు ఉంటాయి సీనియర్. అర్థం చేసుకునే వాళ్ళతో ఉండవు. సీనియర్,
మీకు నేను నచ్చానని చెప్పి సింధుని వదిలేదు, తను నచ్చలేదు కాబట్టి వదిలేశారు. చాలా పెద్ద తప్పు చేశారు, చాలా పెద్ద తప్పు చేశారు. ఒకరిని ప్రేమిస్తే వాళ్ళ నెగిటివ్స్ పాజిటివ్స్ రెండూ యాక్సెప్ట్ చేయాలి. తను మీలో నెగిటివ్స్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి ఇప్పటి వరకు మీతోనే ఉంది. కానీ మీరు అయ్యో ఏడవకండి సీనియర్, ప్రేమించడం అర్థం చేసుకోవడం రెండూ ఒకటి కాదు. వాటి మధ్య చిన్న తేడా ఉంటుంది. అది అర్థం చేసుకున్న వాళ్ళే లైఫ్ లాంగ్ కలిసి ఉంటారు, లేదు అంటే విడిపోతారు. మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఓల్డ్ ఎంతమంది ఉంటారు, కానీ ప్రేమించే వాళ్ళే చాలా తక్కువ మంది ఉంటారు. చాలా వాల్యుబుల్. అలా లైఫ్ తీసుకోవద్దు సీనియర్. తప్పు చేశాను. తను మిమ్మల్ని యాక్సెప్ట్ చేయదు సీనియర్. సెల్ఫ్ రెస్పెక్ట్ అడ్డొస్తుంది. డూడ్, లైఫ్లోనైనా సెకండ్ ఛాన్స్ ఉంటుందేమో కానీ లవ్లో ఎప్పటికీ సెకండ్ ఛాన్స్ ఉండదు. నేను తనకి సెకండ్ ఛాన్స్ కూడా ఇచ్చాను, అయినా సింధు అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మీరంతా ఇంతే కదా డ్యూడ్. మీ ఎక్స్ నుంచి డైవర్ట్ అవ్వడానికి మాలాంటి వాళ్ళు చిన్న టెస్ట్ చేశాను. ఇంకో ఛాన్స్ ఇవ్వడానికి నేను రెడీగా లేను, ఎందుకంటే నేను తను ప్రేమించలేదు. సింధు కూడా యాక్సెప్ట్ చేయదు. యా శ్యామ్, యా ఐల్ ప్రెజెంట్ ద స్క్రీన్. ఓకే, కనబడుతుందా? హే శ్యామ్, ప్లీజ్ టేక్ ఓవర్, ఐ విల్ జాయిన్ ఇన్ అ బిట్. యప్. ఏం తింటావు? నా ట్రీట్. దేనికి? జాబ్ వచ్చింది కదా తమరికి. నీకు రే పోరా, ఇంటర్వ్యూలు అటెండ్ అవుతున్నావు. ఎవర్రా కూర్చుని వెతికి అప్లై చేసింది? అని నేను చేస్తే నువ్వేం చేసేది? ఆ సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలని ప్రిపరేషన్ నీకు వదిలేశాను. ఇప్పుడు వచ్చావుగా చెప్పడానికి సింధు నాకు జాబ్ వచ్చింది అని. ఆ ఫీలింగ్ నీకు ఉండాలని హెల్ప్ చేయకపోతే అదెవరో దారిపోయి దానమ్మ సీనియర్ అంటూ వచ్చి హెల్ప్ చేస్తే దాంది పెద్ద లవ్, నేను పెద్ద రాక్షసిని అని బ్రేకప్ చెప్పి వెళ్ళిపోతావా? బ్రేకప్ చెప్పి చంపేస్తా చెప్తాను. అంతేనా? చేతులు కూడా నిప్పెడుతున్నాయి, వెలిసిపోయావు బిర్యానీ తిని తిని. ఇంతేనా? ఇంతే కదా, ఇంకోసారి చేసావో చంపేస్తాను. బ్రేకప్ చెప్పేసింది, రీజన్ కూడా చెప్పలే. అయినా నువ్వు అండర్స్టాండింగ్ కేరింగ్ అని చచ్చిపోతావు కదా. అవన్నీ చిన్న చిన్నవి. ఇక్కడ నేను యాటిట్యూడ్ చూపిస్తా. నీ లైఫ్ డెసిషన్స్లో నేను ఎప్పుడు అడ్డురాను. అయినా నేను పిల్లతో మాట్లాడనులే. మాట్లాడావా? ఓయ్ కళ్ళేంటి అలా ఉన్నాయి? నైట్ తాగావా? అవును, ఏమిప్పుడు? పాపమే, నాయన వాళ్ళు ఉన్నారు. ఏది మీ కాలేజ్ రౌడీ బ్యాచా? 90 వేసి ఆ పిల్ల హాస్టల్కి వెళ్ళి రచ్చ చేసాం. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? ఏ పిల్ల జోలికి ఎవడైనా వస్తే వాడికి సాగు కూడా సద్దనం పెట్టారు. మా వాడి జోలికి వస్తుంది అది. ఆఫ్టర్ ఆల్ జూనియర్ పిల్ల. సర్లే అయిపోయింది కదా. ఇంకోసారి ఆ పిల్లతో మాట్లాడావు ఫోర్క్తో పొడి చంపేస్తా చెప్తున్నా. సర్లేవే ఆగవే. సే తగులుతుందివే. నాకు తగలేదా? హార్ట్ మీద తన్నావరా నన్ను? నిన్ను కొట్టాలిరా, ఆ పిల్లని కాదు నిన్ను కొట్టాలి. ఇంకొకసారి ఇలా చేసావు చచ్చావు నా చేతిలో. ప్లీజ్ 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 సార్ ఆర్డర్. కళ ఇది. సింధు రాలేదా? ఎవరు? అదే ఐటీ ఎంప్లాయీ ఇక్కడ కూర్చొని వర్క్ చేసుకుంటుంది. లాస్ట్ వీక్ గా రావట్లేదు. తను జాబ్ మానేస్తున్నట్టుగా మాట్లాడుతుంటే విన్నాను. వారం అయింది ఫోన్ లిఫ్ట్ చేసి. రూమ్మేట్స్ తెలియదు అంటున్నారు. ఏంటి? ఉంటాను సార్.
బాబాయ్, ఒక అబ్బాయి జీవితంలో ద మోస్ట్ కాంప్లికేటెడ్ థింగ్స్ ఏంటి తెలుసా? ఒకటి ఫైండింగ్ ఏ పర్ఫెక్ట్ జాబ్, 2 ఫైండింగ్ ఏ పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్. ఇప్పుడు నాకు ఒక జాబ్ ఉంది. అన్నా నాకు కూడా ఏదైనా చూడు కదా. చూసారా, ఇది మన దగ్గర ఉంటే అడ్డమైన ప్రతి ఓడు మనకు మర్యాద ఇస్తాడు. పర్ఫెక్ట్ లైఫ్ పార్ట్నర్ అన్నా కదా, తనే. హలో, చెప్పవే. ఏమండి నైట్కి ఏం చేయమంటారు? బిర్యానీ చేస్తావా? చికెన్ తెచ్చివ్వండి. తెచ్చుకోవే. సర్లేండి, జాగ్రత్త, త్వరగా రండి. సరే, ఉంటా. బ్రో టైం 10:30 భయ్యా. అది బాబాయ్, ప్రేమించడం వేరు, అర్థం చేసుకోవడం వేరు. సింధు లవ్ చేసింది, కానీ ఆకాశవాణి అర్థం చేసుకుంది కాబట్టి నాకు లైఫ్ పార్ట్నర్ అయింది. బాబాయ్, నీకోసం ఒక్క ఛాన్స్ కాదు, ఎన్ని ఛాన్సులైనా ఇవ్వడానికి రెడీగా ఉన్న అమ్మాయి మీ లైఫ్ పార్ట్నర్ అవుతుంది. హలో, చెప్పవే. అరే ఉండవే, కాఫీ తాగుతున్నా. వస్తాను కదా.